అశ్వారావుపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మొత్తం 99 రోజుల పాటు కొనసాగనుంది. పట్టణాన్ని పరిశుభ్రంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, శుభ్రత కార్మికులు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అలాగే అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ అశ్వారావుపేట పట్టణాన్ని పరిశుభ్రమైన మరియు అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజల సహకారంతో పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి మరియు పరిశుభ్రత కోసం మున్సిపాలిటీ తరఫున తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలతో కలిసి పనిచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఆమె చెప్పారు. ఓకే స్టార్ట్ వెరీ గుడ్, ఇప్పుడు బాగుంది. ఓకే కానిచ్చండి. అంతే ఆగండి అమ్మగారు. ఇటు చూడండి. ఓకే బాగా వచ్చింది. నాలుగో ఓటు కౌన్సిలర్ 5 చేపిస్తుందండి. 4వ ఓటు కౌన్సిలర్ 5 చేసేపారు కదా, 6 ఓకే సార్. మిగిలేక 2 రోజులు కావదురా మాకు. 5 పెట్టేటట్టుంది. ఏమన్నా 6 నుంచి